కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ ను అమలు చేసే దానికోసం 2019లో వేతనాలు కోడ్, 2020లో పారిశ్రామిక సంబంధాలు కోడ్, సామాజిక భద్రతా కోడ్, వృత్తి భద్రత, ఆరోగ్యం మరియు నేచర్ ఆఫ్ వర్క్ కోడ్ తీసుకొచ్చిందని తెలిపారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ కు నిరసనగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక శ్యామల సెంటర్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు టి అరుణ్, ఏఐటియు నాయకులు టి మధు, ఐఎఫ్టియు నాయకులు డి శ్రీనివాసరావు నిరసన ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించిన కార్మిక హక్కుల్ని కాలు రాసే దానికోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ ని అమలు చేయాలని, కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేయడం కోసం ఈ లేబర్ కోడ్స్ ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం కార్మికుల హక్కులను కాలరాయడం తప్ప మరొకటి కాదని వారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు దేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ, అదేవిధంగా లేబర్ కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాలని, 4 కోడ్లు అయితే దాన్ని రద్దు చేయాలని, అవుట్ సోర్సింగ్ కార్మికులకు పర్మిట్ చేయాలని దేశవ్యాప్తంగానే ఇప్పటికే పలు కార్మిక వాడల్లో ఆందోళన ప్రారంభమైనాయి. కార్మిక సంఘాలే కాకుండా రైతు నాయకత్వాలు కూడా ఈరోజు బడ్జెట్ ప్రతుల్ని ఆయా ప్రాంతాల్లో దగ్ధం చేస్తున్నారు. ఈరోజు ఈ బడ్జెట్ మీద అందరం కూడా జాగ్రత్తగా దాన్ని గమనించాలి. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే ఒక వారం రోజుల ముందు ఎకనామిక్ సర్వే, దాంతో పాటుగా అవుట్లుక్, అనేక మంది మేధావులు, ఆర్థికవేత్తలు పలు టీవీలలో, హిందూ లాంటి పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. ఈసారి పెట్టిన బడ్జెట్ ఈ దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉండడం, నిరుద్యోగం పెరుగుతూ ఉండడం, కొనుగోలు శక్తి క్షీణించడం, ప్రభుత్వ సంస్థలు మూసివేయడం, కొద్దిమంది కార్పొరేట్ వ్యక్తులు మాత్రమే బాగుపడడం, ఇవన్నీ నేపథ్యంలో ఈ బడ్జెట్ నిర్మలా సీతారామన్ జాగ్రత్తగా చూసి ఒక ప్రజా రంజక బడ్జెట్ ఉండాలని పలువురు ఆర్థికవేత్తలు భావించారు. కానీ మనకు తెలుసు, గత 9 సంవత్సరాలుగానే నరేంద్ర మోడీ ఏ వర్గానికి అనుకూలంగా తన జీవన విధానం ప్రయాణం కొనసాగుతుందో, తను ఏ వర్గం కోసం పనిచేస్తున్నాడో ఈరోజు మీ అందరికీ కొత్తగా చెప్పనక్కర్లేదు. మనం ఇప్పటికీ భారత పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ గారు 11వ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ముందు కేంద్ర ప్రభుత్వమే విడుదల చేసినటువంటి ఆర్థిక సర్వే చాలా స్పష్టంగా ఈ దేశంలో ధనికులు పేదల మధ్య ఆర్థిక అసమానతలు పెద్ద ఎత్తున పెరిగిపోయినాయని చెప్పి పేర్కొన్నారంటేనే గత 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ దేశంలో అదానీలు, అంబానీల కోసం తప్ప ఈ దేశంలో ఉన్న కార్మికులు, రైతులు, కష్టజీవులు, సామాన్య మధ్య తరగతి ప్రజల కోసం పని చేయలేదనేటువంటిది వాళ్ళ ఆర్థిక సర్వేనే చెప్తా ఉంది. దాంతో పాటు ఇవాళ దేశంలో రైతాంగానికి కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం 11 ఏళ్లు గడిచిపోయింది, దాని ఊసే లేకుండా పోయింది. పైగా ఆ కనీస మద్దతు ధర ఇవ్వకపోగా రైతాంగాన్ని ఇవాళ కార్పొరేట్లకు బానిసలుగా మార్చేటువంటి చట్టాలని రకరకాల రూపంలో తీసుకొచ్చేటువంటి దుర్మార్గమైన ప్రయత్నాన్ని మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది. మరో పక్కన ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ జీడిపికి చాలా పెద్ద ఎత్తున సంపదని సమకూర్చున్నటువంటి ఈ దేశ కార్మిక వర్గానికి పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్ని 4 లేబర్ కోడ్ల రూపంలో మార్చేసి
యజమానులకి కార్మిక వర్గాన్ని బానిసలుగా బానిసలుగా మార్చేటువంటి దుర్మార్గమైన లేబర్ కోడ్లను తీసుకొచ్చి అమలు చేయాలని ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ విప్రో నారాయణమూర్తి లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు, దేశంలో కార్మిక వర్గం 8 గంటలు పనిచేసి ఇంటికి వెళ్ళి భార్య మొహం చూస్తున్నారు. భార్య మొహాలు చూడడం మానేసి 12 గంటలు 16 గంటలు పనిచేయండి, దేశం అభివృద్ధి అవుతుందని చెప్తా ఉన్నాడు. 8 గంటల పని కోసం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పోరాటంలో లక్షలాది మంది అసూలు బాస్తే వాళ్ళ నెత్తుర్లోంటి పుట్టిన ఎర్ర జెండా కారణంగా ఇవాళ 8 గంటల పని దినం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతా ఉంది. అట్లాంటి 8 గంటల పనిని ఇవాళ 12 గంటలకు మార్చాలనే దుర్మార్గమైన లేబర్ కోడ్ల విధానాన్ని దేశం మొత్తం కార్మిక వర్గం వ్యతిరేకిస్తా ఉంది. ఈ లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోవాలి, ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ ని వెనక్కి తీసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రానికి ఏ ఊసు లేదు, బడ్జెట్ లో ఏ రూపాయి లేదు. విశాఖ ఉక్కుకి 16,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చామని చెప్తా ఉన్నారు, కానీ కార్మిక వర్గానికి జీతాలు ఎవరట? అయ్యా ప్యాకేజీ కాదు, విశాఖ ఉక్కుకి ఉక్కు గనులు ఐరన్ ఓర్ గనులు కేటాయించండి, దాని లాభాలకు తీసుకొస్తామని చెప్తా ఉంటే దాన్ని మానేసి అనకాపల్లిలో మెట్టలకి ఉక్కు గనులు కేటాయిస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ పోలవరం నిర్వాసితుల పునరావాసానికి 10 లక్షలు ఇస్తామని చెప్పిందని ఈ ప్రభుత్వం వచ్చాక మనం చెప్పేసి 6 లక్షలు తగ్గించేసి కుట్ర చేస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం కొనారిల్లిపోతా ఉంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీకి చక్కబదం చేస్తా ఉన్నారు. ఇట్లాంటి దుర్మార్గమైన బడ్జెట్ ని లేబర్ కోడ్లని ఈ ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ వామపక్ష కార్మిక సంఘాలు దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాయి. అందులో భాగంగానే రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. ప్రభుత్వం స్పందించకపోతే మరింత తీవ్రమైన ఉద్యమాన్ని చేపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.